స్వాగతం టు మై ఛానల్. రొమాంటిక్ లవ్ స్టోరీ మహేష్ బాబు రష్మిక మధ్య జరిగే భావోద్వేగమైన ప్రేమ క్షణాలు, కుటుంబ అడ్డంకులు మరియు చివరికి కలిసిన రొమాంటిక్ అన్వేషాలు, ప్రేమలో ఎదురయ్యే అడ్డంకులు, కుటుంబ అనుమతి కోసం మహేష్ చేసిన ప్రయత్నం, రష్మిక ఆనంద క్షణాలు, రొమాంటిక్ సర్ప్రైజ్, ఎమోషనల్ టచ్, ఈ అంశాలు ఈరోజు ఈ ఎపిసోడ్లో మీకు కనిపిస్తాయి. దయచేసి ఈ ఛానల్కి ఓ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మహేష్ బాబు రష్మిక రొమాంటిక్ లవ్ స్టోరీకి రాత్రి సముద్ర తీరం దగ్గర నిలబడి ఉన్నాడు మహేష్. సముద్ర అలలు గాలి వేగంలో అతన్ని హత్తుకున్నాయి. చంద్రుడు వెన్నెల కురిపిస్తున్నాడు. అతని కళ్ళల్లో మాత్రం ఒకే ఒక రూపం, రష్మిక. కొన్ని క్షణాల తర్వాత వెనక నుంచి రష్మిక నెమ్మదిగా వచ్చి అతని భుజంపై చేయి వేసింది. ఏ రమేష్, ఇంత లోతుగా ఏం ఆలోచిస్తున్నావు? మహేష్ మెల్లగా తిరిగి ఆమె కళ్ళలోకి చూశాడు. నీకోసం గడిపిన ప్రతి క్షణం గుర్తుకు వస్తుంది. ఎంత దూరం వెళ్ళినా మనసు మాత్రం నీ దగ్గరే ఆగిపోతుంది రష్మిక. ఆమె కళ్ళలో తడి కమ్మేసింది. అతని దగ్గరికి మరింత చేరు చెప్పింది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది మహేష్. నీ పక్కన ఉంటే ప్రపంచం అంతా నా పాదం దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ ఇద్దరు సముద్ర తీరంలో నడుస్తున్నారు. అలలు వారి కాళ్ళకు తాగుతూ ప్రేమగీతం పడుతున్నట్లు అనిపిస్తున్నాయి. మహేష్, నీ నవ్వు చూస్తే రాత్రి నక్షత్రాల్లో కూడా నీ కళ్ళలో పడిపోయినట్లు అనిపిస్తుంది. రష్మిక చిరునవ్వుతో, మరి నీ చూపు చూస్తే నాకు నా గుండె దడ మానేస్తుంది. నువ్వే నా ఊపిరి అన్నట్టుంది. ఒక క్షణం వారు మాటలు మానేశారు. వారి నిశ్శబ్దం ప్రేమను పలికింది. గాలి వీచి ఆమె జుట్టు అతని ముఖాన్ని తాకింది. మహేష్ కదలకుండా ఆమె కళ్ళలోకి మునిగిపోయాడు. రష్మిక తల వంచింది. అతను ఆమె తలను పైకెత్తి మెల్లగా అన్నాడు, నిన్ను చూసే ప్రతి క్షణం నా జీవితంలో కొత్త అధ్యాయం. అయితే ఈ ప్రేమ పయనం అంత సులభం కాదు. రష్మిక ఫ్యామిలీ ఇంకా వారి ప్రేమను అంగీకరించలేదు. మహేష్ స్టార్ హీరో అయినా ఆమె తల్లిదండ్రులు ఇండస్ట్రీలో జీవితం కష్టం. మా అమ్మాయి భవిష్యత్తు అస్థిరం అవుతుంది అని భయపడుతున్నారు. ఆమె కన్నీళ్ళు పెట్టుకుని, మహేష్ నీతో ఉంటేనే నా జీవితం, కానీ ఇంటి వాళ్ళు అంగీకారం లేకుండా నేను ముందరికి వేయలేను. మహేష్ ఆమె కన్నీళ్ళు తుడుస్తూ అన్నాడు, నువ్వు నా పక్కన ఉంటే నేను ఏ అడ్డంకినైనా దాటుతాను, నీకోసం పోరాడతాను. 2 రోజులు పోయిన తర్వాత మహేష్ ఒక ప్లాన్ చేసుకున్నాడు. రష్మికకు తెలియకుండా ఆమె ఫ్యామిలీని కలిసేందుకు బెంగళూరు వెళ్ళాడు. ఆమె తండ్రికి చెప్పాడు, సార్, రష్మికపై నాకున్న ప్రేమ నిజమైనది. నేను కేవలం సినిమాలో హీరో కాదు, ఆమె జీవితంలో కూడా హీరోగా నిలబడతాను. ఆమె ఆనందం కోసం ఏదైనా వదులుతాను, మీరు ఒప్పుకోవాలి. ఆ మాటలు విన్న వెంటనే ఆమె తల్లి కళ్ళలో కరుణ పడ్డాయి. తండ్రి మాత్రం గంభీరంగా అన్నాడు, నువ్వు చెప్పేది నిజమని నమ్మాలంటే మా అమ్మాయి జీవితంలో నువ్వు ఎప్పుడూ సంతోషం మాత్రమే నింపుతావని మాట ఇవ్వాలి. మహేష్ 2 చేతులు జోడించి అన్నాడు, మాట ఇవ్వడం కాదు సార్, ప్రాణం పెట్టి ఆ మాట నిలబెడతాను. 3 రోజుల తర్వాత రష్మిక తన ఇంటి వరండాలో కూర్చుని ఉన్నది. అకస్మాత్తుగా మహేష్ వచ్చి ఆమె ఎదుట కూర్చున్నాడు. రష్మిక, నీకు గుడ్ న్యూస్. ఆమె ఆశ్చర్యంగా, ఏమైంది? అతను చిరునవ్వుతూ అన్నాడు, మీ అమ్మానాన్నలు మన ప్రేమను అంగీకరించారు. ఇక మన మధ్య ఎలాంటి అడ్డంకి లేదు. ఆ మాట వినగానే రష్మిక ఆనందంలో కన్నీళ్ళు పెట్టుకుంది. అతని చేతిని గట్టిగా పట్టుకుని చెప్పింది, నువ్వే నా ప్రపంచం మహేష్, నీ కోసం నా జీవితం అర్పిస్తాను అంది. వారిద్దరూ రొమాంటిక్ డిన్నర్ ప్లాన్ చేసుకున్నారు. పూలతో అలంకరించిన టేబుల్ కొవ్వొత్తుల వెలుగులో మెరిసిపోతూ ఒక స్లో మ్యూజిక్ వాగిస్తూ, రష్మిక, ఇంత అందమైన క్షణం నా జీవితంలో మర్చిపోలేను. మహేష్ ఆమె చేతిని పట్టుకుని, ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే, ఇక నుండి మన జీవితం మొత్తం ఇలాగే ఉంటుంది. వారి చూపులు కలిశాయి. గుండెల్లో గాలి నింపినట్లయింది. మహేష్ ఆమె బొగ్గపై మెల్లగా ముద్దు పెట్టాడు. ఆమె సిగ్గుతో తల వంచుకుంది. ఆ రేయి వారి హృదయాలు ఒకటయ్యాయి. నక్షత్రాలు సాక్షిగా, చంద్రుడు సాక్షిగా మహేష్ బాబు రష్మికల ప్రేమ కథ మరో కొత్త మలుపు తీసుకుంది. హైదరాబాద్ వెలుపల గల చిన్న
హిల్ స్టేషన్లో నీలిరంగు ఆకాశం కింద పచ్చని కొండల మధ్య మహేష్ బాబు రష్మిక ఇద్దరు కొత్త జ్ఞాపకాలు సృష్టించుకుంటున్నారు. ఆ రోజు ఉదయం చాలా చల్లగా ఉంది. చినుకులు జారినట్లుగా పువ్వుల మీద మంచు బిందులు మెరిసిపోతూ ఒక ఫ్రెష్ సుగంధాన్ని పంచుతున్నాయి. రష్మిక తలుపు తెరిచి బయటికి వచ్చి లోతుగా శ్వాస తీసుకుంది. ఆమెకి ఆ ప్రశాంత వాతావరణం చాలా నచ్చింది. మహేష్, ఇక్కడ మనం ఎప్పటికీ ఉండిపోవచ్చు అనిపిస్తుంది. సినిమాలు, షూటింగ్స్, మీడియా రష్ అన్నీ దూరంగా ఉండి ఇలా మనందరం ఉంటే ఎంత బాగుంటుందో. మహేష్ కాఫీ కప్ చేతిలో పట్టుకొని చిరునవ్వుతో దగ్గరికి వచ్చాడు. నిన్ను చూసి మాట్లాడుతున్నప్పుడు నాకే అనిపిస్తుంది, నిజంగా మనమిద్దరమే ఉన్నట్లుగా ఈ ప్రపంచం మొత్తం మనిద్దరికే మిగిలిపోయినట్లు అనిపిస్తుంది. అతను కాఫీ కప్పు రష్మిక చేతులు పెట్టాడు. ఆమె కప్పు పట్టుకుంటూ అతని కళ్ళలోకి చూసింది. ఆ కళ్ళలో ఉన్న ఆప్యాయత, ప్రేమ, స్నేహం ఆమె హృదయాన్ని మరింత కరిగించాయి. కొండల్లోని ఆ చిన్న గెస్ట్ హౌస్లో ఒక ప్రత్యేకమైన డిన్నర్ ప్లాన్ చేశారు. క్యాండిల్ లైట్, సున్నితమైన గాలి, దూరంగా వినిపిస్తున్న వాన చినుకుల సంబడి అంతా ఒక సినిమాకి తగ్గట్టే ఉంది. రష్మిక గాజుల చప్పులతో టేబుల్ సెట్ చేస్తూ తనదైన స్టైల్లో నవ్వుతూ ఉంది. మహేష్, నీకు ఒక గేమ్ చెబుతాను. మనిద్దరం కలిసి అప్పటి నుండి నువ్వు గుర్తుపెట్టుకున్న అందమైన 3 క్షణాలు చెప్తావా? మహేష్ ఆ క్షణం ఆలోచించాడు. మొదటిది, మన తొలిసారి ఒకే ఫ్రేమ్లో నటించిన ఆ సీన్. నీ కళ్ళలో ఆ అమాయకమైన మాయ చూసిన క్షణం. నెక్స్ట్ రెండవది, మనం సెట్ బయటకు వచ్చిన గంటల తరబడి మాట్లాడుకున్న రాత్రి. ఇక మూడవది, నువ్వు ఒక్కసారిగా నా చేతిని పట్టుకుని నువ్వే నా సేఫ్ ప్లేస్ అన్నప్పుడు రష్మిక కళ్ళల్లో తేమ మెరుతూ వచ్చింది. మహేష్, నువ్వు చెప్పిన ఈ మాటలైనా నా జీవితానికి బహుమతి. ఆమె మెల్లగా అతని భుజానికి ఆనుకుని కళ్ళు మూసుకుంది. ప్రేమలో మాధుర్యం ఉన్నంతగా అప్పుడప్పుడు చిన్న చిన్న తగులు కూడా ఉంటాయి. మరుసటి రోజు ఉదయం రష్మిక ఒక ఫోన్ కాల్లో బిజీగా ఉంది. అది ఒక కొత్త సినిమా ఆఫర్ గురించి. ఆమె ఉత్సాహంగా మాట్లాడుతుండగా మహేష్ కాస్త సీరియస్గా కూర్చున్నాడు. రష్మిక, ఈ బ్రేక్ మనిద్దరి కోసమే కదా, మళ్ళీ సినిమాల గురించి ఆలోచించవలసిన అవసరం ఉందా? రష్మిక కొంచెం ఆశ్చర్యపోయింది. మహేష్, నువ్వు చెప్తావు కదా నేను నా కళలన్నీ వెంబడించాలని. ఈ ప్రాజెక్ట్ నాకు ఒక మంచి ఛాన్స్. మహేష్ నిశ్శబ్దంగా కిటికీ బయటికి చూశాడు. నీ కళలు నాకు అర్థమే, కానీ కొన్నిసార్లు నాకంటే నీ కెరీర్కి ప్రాధాన్యం ఇస్తున్నట్లు అనిపిస్తుంది. ఆ మాట రష్మిక గుండెల్లో బరువైంది. కాసేపు ఎవరూ మాట్లాడలేదు. వాతావరణం నిశ్శబ్దంగా మారింది. రాత్రి అవగానే రష్మిక ఆలోచిస్తూ ఉండిపోయింది. మహేష్కు తనను ఎంత ముఖ్యమో నిరూపించాలి అనిపించింది. ఆమె అతని దగ్గరికి వెళ్ళి మెల్లగా చేతులు పట్టుకుంది. మహేష్, నువ్వు నా జీవితంలోనే ఒక పెద్ద కళ. కెరీర్కి నేను ప్రాధాన్యం ఇస్తాను, కానీ నీకంటే ఎక్కువ ఎప్పటికీ కాదు. నువ్వు లేకుంటే ఈ విజయాలన్నీ నిస్వార్థమే. మహేష్ ఆమె కళ్ళలో నిజాయితీ చూసి చిరునవ్వు నవ్వాడు. క్షమించు రష్మిక, నేను అలా అనిపించుకున్న తప్పు నాదే. నీ కళలు ఎగిరిపోవాలి. నేను ఎప్పుడూ నీ వెనక ఉంటాను. అలా ఇద్దరూ ఒకరిని ఒకరు హత్తుకుని ఆ తగును మధురమైన క్షణంగా మార్చుకున్నారు. కొన్ని రోజులు అక్కడే గడిపాడు. ఉదయాన్నే కొండల్లో ట్రెక్కింగ్, మధ్యాహ్నం ఒకే బైక్పై సవారీ, సాయంత్రం కేఫ్ ఫైర్ దగ్గర పాటలు పాడుతూ, రాత్రి వేళ నక్షత్రాల కింద కూర్చుని కలలు పంచుకుంటూ ఆ ప్రతి క్షణం వారిద్దరి ప్రేమను మరింత బలంగా కట్టిపడేసింది. ఒక రాత్రి రష్మిక ఆకాశంకి చూసి అంది, చూడు మహేష్, ఆ నక్షత్రాలు మన ప్రేమలా ఉన్నాయి. దూరంగా ఉన్నా ఎప్పుడూ మెరవడం ఆగవు. మహేష్ ఆమె చేతిని పట్టుకున్న మెల్లగా అన్నాడు. రష్మిక, మన ప్రేమ కూడా ఎప్పటికీ అలానే వెలుగుతూనే ఉంటుంది. ఆ మాటలతో ఇద్దరూ ఒక మధుర ముద్దు పంచుకున్నారు. ఆ క్షణం వారి జీవితంలో చెరగని జ్ఞాపకంగా నిలిచిపోయింది. ఆ హిల్ స్టేషన్ ట్రిప్ వారి ప్రేమ కథలో ఒక కొత్త మలుపు. చిన్న చిన్న తగువులు, పెద్ద పెద్ద కళలు, మధురమైన క్షణాలు, ఇవన్నీ వారిద్దరిని మరింత దగ్గర చేర్చాయి. మహేష్కి రష్మికతో ఉన్న ప్రతి క్షణం కొత్త ఆరంభంలో అనిపించింది. రష్మికకి మహేష్ తోడు ఒక సురక్షమైన గుడిలా అనిపించేది.
ఆ రాత్రి గాలి సవడిలో కూర్చొని ఒకరిపై ఒకరు తల పెట్టుకుని నిద్రపోయినప్పుడు వారి హృదయాలు ఒకే తాకిడిలో కుట్టుకున్నాయి. ప్రయాణం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. మిగతాది వచ్చే భాగంలో విందాం. మీరు సబ్స్క్రైబ్ చేసిన లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియో ఇప్పుడు చూసేందుకు మీకు ధన్యవాదాలు.